100 సంవత్సరాల క్రితం నిర్మించబడ్డ టెంపుల్ ఈ పెద్దమ్మ తల్లి టెంపుల్. ఈ టెంపుల్లో దుర్గాదేవిని పెద్దమ్మగా పిలుస్తారు. ప్రతి సంవత్సరం బోనాల పండుగని ఇక్కడ చాలా ఘనంగా జరుపుతారు. ఈ టెంపుల్ హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 55 లో ఉంటుంది. ఇదే పెద్దమ్మ టెంపుల్ ఎంట్రీ గేట్. ఆటోస్ నైతే ఇక్కడి వరకే అలో చేస్తారు. ఓన్ వెహికల్స్ కి లోపల పార్కింగ్ ప్లేస్ ఉంటుంది. మనం టెంపుల్ లోకి ఎంటర్ అయ్యే టైంలో కాకుండా ఎగ్జిట్ అయ్యే టైంలో పార్కింగ్ కి అమౌంట్ తీసుకుంటారు. కార్ కి అయితే 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు. బైక్ కి అయితే 10 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఎదురుగా కనిపించేదే టెంపుల్ గోపురం. 1993లో ఆ గోపురం నిర్మించబడింది. ఇదంతా పార్కింగ్ ఏరియా. ఈ టెంపుల్ టోటల్ గా 7 ఎకర్స్ లో ఉంటుంది. ఈ ప్లేస్ లో పెద్దమ్మ టెంపుల్ తో పాటు లక్ష్మి, గణపతి, సరస్వతి మందిరాలు అలాగే నాగదేవత ఆలయం కూడా ఉంటుంది. నేను మీకు అన్నింటినీ చూపిస్తాను. ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి 6 AM to 1 PM, తర్వాత 3 PM to 8 PM. అలాగే సండే రోజు మార్నింగ్ 6 AM నుండి 8:30 PM వరకు కంటిన్యూగా ఓపెన్ ఉంటుంది. టెంపుల్ మెయిన్ గోపురం ఎదురుగా పి జనార్దన్ రెడ్డి గారి విగ్రహం ఉంటుంది. ఆయనే ఈ టెంపుల్ డెవలప్మెంట్ కి చాలా సపోర్ట్ చేశారు. ఇదే టెంపుల్ లోపలికి ఎంట్రీ. కొబ్బరికాయలు తెచ్చిన వారు ముందుగా కొబ్బరికాయలు బయటనే కొట్టి తర్వాత అమ్మవారిని దర్శించుకోవాల్సి ఉంటుంది. ఆ కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ టెంపుల్ కి లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది. అంటే మనం గోపురం నుండి రైట్ సైడ్ కి వెళ్ళాలి. ఇలా రైట్ సైడ్ కి వస్తే ఇక్కడ చెప్పల్ స్టాండ్ కూడా ఉంటుంది. దీని ఎదురుగానే కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ ఉంటుంది. ఇదే ఆ ప్లేస్. ఈ టెంపుల్ లో కొబ్బరికాయలు కొట్టాల్సిన ప్లేస్ ని కూడా చాలా బాగా అరేంజ్ చేశారు. ఇక్కడ మీరు చూడొచ్చు, కొబ్బరికాయ కొట్టిన తర్వాత దర్శనానికి వెళ్ళాలనేసి మెన్షన్ చేశారు. ఇక్కడ టెంపుల్ కి సంబంధించిన స్టాఫ్ కూడా ఎవరు ఉండరు. మనమే కొబ్బరికాయ కొట్టుకొని వెళ్ళాలి. ఈ ప్లేస్ ఎదురుగానే కొన్ని షాప్స్ ఉంటాయి. ఇక్కడ పూజా సామాగ్రి మొత్తం దొరుకుతుంది. వెహికల్ పూజకు అవసరమైనవి అలాగే మిగతా పూజలకు అవసరమైన సామాగ్రి మొత్తం ఇక్కడ దొరుకుతుంది. వాహన పూజలకు కూడా ఈ టెంపుల్ చాలా ఫేమస్. నేను కూడా నా వెహికల్స్ అన్ని ఇక్కడే పూజ చేయించాను. ఈ టెంపుల్ లో మంగళవారం అలాగే శుక్రవారం మధ్యాహ్నం అన్నదానం కూడా ఉంటుంది. వీళ్ళంతా దానికోసమే వెయిటింగ్. ఆ అన్నప్రసాదానికి ఇక్కడి నుండే ఎంట్రీ ఉంటుంది. ఇక టెంపుల్ లోపలికి వెళ్దాం. మనం గోపురం దాటి లోపలికి రాగానే కనిపించే వ్యూ ఇది. ఇక్కడ ధ్వజస్తంభం ఉంటుంది. ఇంకా చాలా అందమైన దీపాల స్టాండ్ ఒకటి ఉంటుంది. ఈ ధ్వజస్తంభం బ్యాక్ సైడ్ ఉన్నదే అమ్మవారి గర్భాలయము. మనం ఈ టెంపుల్ కి ఎప్పుడు వచ్చినా ఈ ధ్వజస్తంభం ఎదురుగా చాలా మంది భక్తులు గుంపుగా కనిపిస్తుంటారు. ఇక్కడ పెద్దమ్మని కోరిక కోరుకొని 1 రూపీ కాయిన్ ని నిలబెట్టడానికి ట్రై చేస్తారు. ఒకవేళ ఆ కాయిన్ నిలబడింది అంటే వాళ్ళ కోరిక తప్పకుండా నెరవేరుతుంది అని భక్తుల నమ్మకం. చాలా మంది ఇక్కడ చాలా సేపు కూర్చొని కాయిన్ నిలబెట్టడానికి ట్రై చేస్తుంటారు. కాయిన్ నిల్చుంది అంటే ఆనందంతో వెళ్తుంటారు. కాయిన్ నిల్చోకపోతే మాత్రం డిసప్పాయింట్ అవ్వకండి. కాయిన్ నిల్చున్నా నిల్చోకపోయినా మీరు కోరుకున్న కోరిక మంచిదై ఉండి దానికోసం మీరు చేసే ప్రయత్నం కూడా జెన్యూన్ గా ఉంటే ఏ దేవుడైనా మనల్ని దీవిస్తారు. ధ్వజస్తంభం మొత్తం గోల్డ్ కలర్ కోటింగ్ తో చాలా బాగా కనిపిస్తుంది. ధ్వజస్తంభం వెనకాల అమ్మవారి వాహనమైన సింహం ఉంటుంది. పెద్దమ్మ దర్శనానికి వెళ్లే ముందు ఒకసారి మనము గుడి చుట్టూ ప్రదక్షిణ చేసి వద్దాము. ఈ టెంపుల్లో ఫ్రీ దర్శనంతో పాటు స్పెషల్ దర్శనం కూడా ఉంటుంది. స్పెషల్ దర్శనానికి 10 రూపీస్ ఛార్జ్ చేస్తారు. నార్మల్ డేస్ లో స్పెషల్ దర్శనం తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఫెస్టివల్స్ టైంలో భక్తులు ఎక్కువగా ఉంటారు కనుక చాలా మంది స్పెషల్ దర్శనానికి వెళ్తుంటారు. మనం టెంపుల్ చుట్టూ ప్రదక్షిణ చేసే దారిలో ఇక్కడ దివ్య మండపం ఉంటుంది. ఈ మండపంలో మనం నవశక్తి దేవతలను దర్శించుకోవచ్చు. ఇక్కడ మొత్తం 9 అమ్మవారి విగ్రహాలను మనం చూడొచ్చు. ఈ మండపం దగ్గర నుండి టెంపుల్ వ్యూను ఒకసారి చూడండి. ఫెస్టివల్స్ టైంలో అయితే ఈ టెంపుల్ చుట్టూ లైన్ ఉంటుంది. చాలా టెంపుల్స్ లో ఫొటోస్ వీడియోస్ అలౌ చేయరు. ఇక్కడైతే ఎక్కువ రెస్ట్రిక్షన్స్ లేవు. అందుకే నేను మీకు ప్రతి డీటెయిల్ చూపించగలుగుతున్నాను. ఈ టెంపుల్లో వేద పారాయణం చేసే టైమింగ్స్ ని ఇక్కడ మీరు చూడొచ్చు. మళ్ళీ మనం టెంపుల్ ఫ్రంట్ కు రాగానే ధ్వజస్తంభంకి రైట్ సైడ్ లో బోనాలు సమర్పించే ప్లేస్ ఉంటుంది. ఇక్కడ ఫెస్టివల్ టైంలోనే కాకుండా కొంతమంది ముక్కు తీర్చుకోవడానికి ఎప్పుడైనా బోనాలు సమర్పించవచ్చు. మనం మళ్ళీ ఫ్రంట్ కు రావడంతో మన ప్రదక్షిణ కంప్లీట్ అయింది. దర్శనానికి మనం రైట్ సైడ్ నుండి ఎంటర్ అవ్వాలి. దర్శనం అయ్యాక లెఫ్ట్ సైడ్ నుండి బయటకు రావాల్సి ఉంటుంది. 1908లో ఈ అమ్మవారి గుడి నిర్మించడం జరిగింది. అప్పుడు చాలా చిన్నది, తర్వాత చాలా డెవలప్ అయింది. మంగళవారం అలాగే శుక్రవారం రోజు ఎక్కువ మంది భక్తులు వస్తుంటారు. నేను కూడా మంగళవారమే వెళ్ళాను. అందుకే భక్తులు చాలా మందే ఉన్నారు. ఈ టెంపుల్ కి లోకల్ వాళ్ళే కాకుండా చుట్టుపక్కల ఉన్న టౌన్స్ నుండి కూడా చాలా మంది భక్తులు వస్తుంటారు. ఈ టెంపుల్ లో మనం దుర్గాదేవిని దర్శించుకోవచ్చు. దుర్గాదేవినే ఇక్కడ పెద్దమ్మ తల్లి అని పిలుస్తారు. నేను ఇక్కడ వెయిట్ చేసిన టైంలో కొంతమంది భక్తులు అమ్మవారిని డైరెక్ట్ గా వీడియోస్ తీస్తున్నారు. అందుకే నేను కూడా మీకు చూపించడానికి అమ్మవారిని వీడియో తీశాను. పెద్దమ్మ తల్లిని దర్శించుకోండి. భక్తులు ఎక్కువగా లేనందుకు ఎలాంటి తోపులాట లేదు.
ఈ టెంపుల్లో ఆషాఢ మాసంలో బోనాల పండుగను అలాగే రథసప్తమి టైంలో రథోత్సవం కూడా చాలా ఘనంగా జరుపుతారు. వీటితో పాటు అన్ని తెలుగు పండుగలకి ఇక్కడ భక్తులు ఎక్కువగా వస్తుంటారు. ఈ టెంపుల్లో పెద్దమ్మతో పాటు మనం దర్శించుకోవాల్సిన మరికొన్ని ఆలయాలు కూడా ఉంటాయి. వాటిని కూడా నేను మీకు చూపిస్తాను. గర్భాలయం పక్కనే బంగారు రేకు పైన మలచబడ్డ అమ్మవారిని మనం దర్శించుకోవచ్చు. ఇక్కడ అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ఇక్కడి నుండి మనం పక్కన ఉన్న ప్రాంగణానికి వెళ్ళాలి. ఇక్కడ మిగిలిన ఆలయాలన్నీ ఉంటాయి. ఈ ప్రాంగణంలో శ్రీ లక్ష్మి, గణపతి, సరస్వతి, నాగదేవతల ఆలయాలు ఉంటాయి. అన్ని టెంపుల్స్ ఇక్కడ నుండి రైట్ సైడ్ లో ఉంటాయి. ఈ బిల్డింగ్ లో అమ్మవారికి భక్తులు సమర్పించిన చీరలను వేలం వేస్తూ ఉంటారు. చాలా రకాల చీరలు ఇక్కడ వేలం వేస్తుంటారు. ఇంట్రెస్ట్ ఉన్నవారు కొనుక్కోవచ్చు. ఇక్కడ వీటిని కొనడానికి క్యాష్ మాత్రమే అలౌ చేస్తారు. డిజిటల్ పేమెంట్స్ తీసుకోరు. సో కొనాలి అనుకునేవారు క్యాష్ తీసుకురావడం మర్చిపోకండి. ఈ బిల్డింగ్ పైనే శ్రీ లక్ష్మి, గణపతి, సరస్వతి ఆలయాలు ఉంటాయి. ఇలా పక్క నుండే మనం పైకి వెళ్ళాలి. ఇవే ఆలయాలు. లెఫ్ట్ సైడ్ లో లక్ష్మీదేవి, రైట్ సైడ్ లో సరస్వతీదేవి, మధ్యలో ఉన్న చిన్న మందిరంలో వినాయకుడిని మనం దర్శించుకోవచ్చు. తరువాత ఈ బిల్డింగ్ దాటి లోపలికి వెళ్తే నాగదేవత ఆలయం ఉంటుంది. ఎదురుగా ఉన్నదే నాగదేవత ఆలయం. పక్కనే స్టే చేయడానికి కొన్ని రూమ్స్ కూడా ఉన్నాయి. ఈ ఆలయం 6 AM నుండి 1 PM వరకు మాత్రమే ఓపెన్ ఉంటుంది. ఇదే నాగదేవత. ఇక్కడ సర్పదోషం ఉన్న వారికి పూజలు కూడా చేస్తారంట. దాని డీటెయిల్స్ అయితే నాకు ఎగ్జాక్ట్ గా తెలీదు. ఇక్కడ మీరు చూస్తున్నది శ్రీ పి జనశ్రీ రెడ్డి భవనం. లోపల ప్రసాదం కౌంటర్స్ ఉంటాయి. అందరూ ప్రసాదం కొనుక్కొని ఇక్కడ కూర్చొని తింటూ కొంత టైం స్పెండ్ చేసి వెళ్తారు. ఈ బిల్డింగ్ లోపల పి జనార్దన్ రెడ్డి జ్ఞాపకార్థం తన విగ్రహాన్ని ఉంచారు. చాలా రియలిస్టిక్ గా దీన్ని డిజైన్ చేశారు. జనార్దన్ రెడ్డి గారు ఖైరతాబాద్ నియోజకవర్గం నుండి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. తను ఈ టెంపుల్ డెవలప్మెంట్ కి చాలా సపోర్ట్ చేశారు. ఇప్పుడు తన కొడుకు విష్ణువర్ధన్ రెడ్డి గారు కూడా ఈ టెంపుల్ కి సపోర్ట్ చేస్తున్నారు. ఈ హాల్లో రైట్ సైడ్ లో ప్రసాదం కౌంటర్స్ ఉంటాయి. ఈ బిల్డింగ్ లో మనకు డ్రింకింగ్ వాటర్స్ అలాగే టాయిలెట్స్ కూడా ఉంటాయి. చాలా మంది ఇక్కడే కూర్చొని ప్రసాదం తింటుంటారు. ఇక్కడ లభించే ప్రసాదాల లిస్ట్ ని, వాటి ప్రైజెస్ ని ఇక్కడ మీరు చూడొచ్చు. అలాగే టెంపుల్ రైట్ సైడ్ లో కొన్ని వసతి గృహాలు ఉంటాయి. అమ్మవారికి యాటను కొట్టి మొక్కు తీర్చుకున్న తర్వాత ఇక్కడే బంధుమిత్రులందరికీ భోజనాలు ఏర్పాటు చేస్తారు. అలాగే చాలా మంది సినిమా వారు, టీవీ సీరియల్స్ వారు కూడా ఇక్కడ యాటను కొట్టి భోజనాలు ఏర్పాటు చేస్తుంటారు. నేను కూడా ఇక్కడికి చాలా సార్లు భోజనానికి వచ్చాను. ఇక్కడితో ఈ టెంపుల్ లో మనం చూడవలసిన అన్ని ప్లేసెస్ కవర్ అయ్యాయి. అలాగే ఈ టెంపుల్ గురించి నాకు తెలిసిన డీటెయిల్స్ అన్ని మీతో షేర్ చేశాను. వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. దర్శనం అయ్యాక మనం కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ ఉన్న సైడ్ నుండే బయటకు వెళ్లాల్సి ఉంటుంది. ఇటు సైడ్ మీరు వెహికల్ పార్క్ చేసుకుంటే బెటర్. ఇక్కడ ఎండ తగలకుండా కవర్స్ కూడా కట్టి ఉంచారు. టెంపుల్ ఫ్రంట్ లో ఉన్న పార్కింగ్ ఏరియాలో అయితే ఎలాంటి కవర్స్ ఉండవు. పార్కింగ్ టికెట్ కూడా మనకి ఇక్కడే ఇచ్చి అమౌంట్ కలెక్ట్ చేసుకుంటారు.